తర్వాత ఆమె చనిపోయింది. ఇంకా ఆ టెన్షను, ఆ స్ట్రెస్ 76 ఏళ్ళంటే జోక్ గాదు గదా! సో, ఇది మొత్తం అయిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ స్ట్రెస్‌కి గురైపోయి హార్ట్ అటాక్‌తోని చనిపోయింది. అయినా గూడా వాళ్ళు ఆగలేదు. ఈవెన్ ఆఫ్టర్ ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆమెకి మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో, ఈ కేసు తర్వాత వాళ్ళ చుట్టాలందరూ వచ్చి చూసిన తర్వాత ఆ కేస్ అనేది ఫైల్ అయింది. ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితుంది. సో, ఇక్కడ ఏంటంటే బేసికల్‌గా ఏందంటే ఎవ్వరైనా సరే మిమ్మల్ని పోలీస్ నుంచి కాల్స్ ఎప్పుడు రావండి. ఇది గుర్తుపెట్టుకోండి. పోలీస్ ఏమంటారంటే పోలీస్ స్టేషన్‌కి రండి అని జెప్తారు. ఎంత పెద్ద కేసైనా ఈవెన్ ఎంత చిన్న కేసైనా గూడా కాల్స్‌లో మాట్లాడి మేమిది కేస్ అయిందని చెప్పరు. పోలీస్ స్టేషన్‌కి పిలుస్తారు. పోలీస్ స్టేషన్ పిలిచిన తర్వాత ఈ అఫెన్స్ ఉంది, ఈ అఫెన్స్ ఉందని చెప్తారు. నిజంగా కూడా జెన్యూన్‌గా పోలీస్ స్టేషన్‌లో మీకున్న డాక్యుమెంట్స్, కంప్లెయింట్ లెటర్స్ అన్నీ కూడా మీకు చూపిస్తారు. 41A నోటీస్ పంపిస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఏదో ఒకటి చేసుకోవచ్చు. కానీ ఏ పోలీసులు కూడా వీడియో కాల్స్ చేయరు. వీడియో కాల్స్ చేసి ఇవన్నీ బెదిరించరు. ఇవన్నీ చేయరు. సో, ఎవ్వరు కూడా ఇలాంటి ట్రాప్‌లో పడొద్దు. ఇలా ముఖ్యంగా వీళ్ళ టార్గెట్ ఎవరో తెలుసా? రిటైర్డ్ డాక్టర్స్, రిటైర్డ్ టీచర్స్ అందరూ కూడా 70+ సీనియర్ సిటిజన్స్‌ని వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి నాలెడ్జ్ తక్కువ అండ్ తొందరగా పానిక్ అయితారు. అండ్ వాళ్ళ దగ్గర అమౌంట్స్ బాగుంటాయి. రిటైర్మెంట్ అమౌంట్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా బ్యాంక్‌లో పడి ఉంటాయి. ఇవన్నీ వాళ్ళ టార్గెట్. ఈజీ టార్గెట్స్. సో, ఈ పర్టిక్యులర్ మెసేజ్ మాత్రం సీనియర్ సిటిజన్స్‌కే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అయిన తర్వాత ఏం చేయలేరు. సో, ఇలాంటి అవేర్‌నెస్ అని పెంచుకొని జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నాను.